హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులరా, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు కావాలని చెప్పి గాంధీ గారు మన రాష్ట్రంలో ఉన్న 15 మంది ముఖ్యమంత్రులకి లేఖలు రాశారు. లేఖలు రాస్తే మరి 12 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓటింగ్ వచ్చినాయి. ఇంకో ఓటింగు బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకో 2 ఓట్లు ఇతరులకు వచ్చినాయి. మరి ఒక్క ఓటు రాని నెహ్రూని ఎందుకు ప్రధానమంత్రిని చేశారు? ఇక్కడే మనం ఆలోచించాలి. ఒక చేతగాని వాడిని, ఒక అసమర్థుడిని ప్రధానమంత్రి చేస్తే దేశాన్ని ఎలా నడిపిస్తాడో అదే విధంగా నడిపించాడు. మరి హిందువులకి సంఖ్యలేసి ఎడారి మతాలకి స్వేచ్ఛను కల్పించిన జవహర్లాల్ నెహ్రూ, మరి హిందూ వ్యతిరేక పార్టీలు, ఈ గాంధీ పార్టీలన్నీ కూడా హిందూ శత్రువు పార్టీలని గమనించాలి. అందరూ హిందువులు మేల్కోవాలి. ఇప్పటికీ 78 సంవత్సరాలైనా కానీ మొద్దు నిద్రపోతున్న హిందువులు ఈ దేశద్రోహుల్ని, ధర్మద్రోహుల్ని బహిష్కరించాలని హిందూ బంధువులందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులరా, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు కావాలని చెప్పి గాంధీ గారు మన రాష్ట్రంలో ఉన్న 15 మంది ముఖ్యమంత్రులకి లేఖలు రాశారు. లేఖలు రాస్తే మరి 12 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓటింగ్ వచ్చినాయి. ఇంకో ఓటింగు బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకో 2 ఓట్లు ఇతరులకు వచ్చినాయి. మరి ఒక్క ఓటు రాని నెహ్రూని ఎందుకు ప్రధానమంత్రిని చేశారు? ఇక్కడే మనం ఆలోచించాలి. ఒక చేతగాని వాడిని, ఒక అసమర్థుడిని ప్రధానమంత్రి చేస్తే దేశాన్ని ఎలా నడిపిస్తాడో అదే విధంగా నడిపించాడు. మరి హిందువులకి సంఖ్యలేసి ఎడారి మతాలకి స్వేచ్ఛను కల్పించిన జవహర్లాల్ నెహ్రూ, మరి హిందూ వ్యతిరేక పార్టీలు, ఈ గాంధీ పార్టీలన్నీ కూడా హిందూ శత్రువు పార్టీలని గమనించాలి. అందరూ హిందువులు మేల్కోవాలి. ఇప్పటికీ 78 సంవత్సరాలైనా కానీ మొద్దు నిద్రపోతున్న హిందువులు ఈ దేశద్రోహుల్ని, ధర్మద్రోహుల్ని బహిష్కరించాలని హిందూ బంధువులందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్.